విశాఖ జిల్లా వైసీపీలో ముసలం ముదురుతోంది. కొణతాల వర్గీయులు అధినాయకుడిపై ఎదురుదాడి ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడి నియామకంతో మొదలైన విభేదాలు తారాస్థాయికి చేరాయి. కనీస గౌరవం కూడా దక్కని చోట మాకేం పని అంటూ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సైతం బహిరంగంగా కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ పార్టీ పదవులకు రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కొణతాలను వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా సాగనంపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొణతాల పార్టీ వీడితో వైసీపీతో తెగదెంపులు చేసుకునేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు మరికొందరు సీనియర్లు సిద్ధమవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అనకాపల్లిపై గట్టి పట్టు ఉందని భావించిన కొణతాలకు ఊహించని ఎదురు దెబ్బే తగిలింది. స్వయంగా ఆయన తమ్ముడు రఘుబాబు ఓటమిని మూటగట్టుకున్నారు. అయితే కొణతాలకు అరకు, మాడుగుల గెలుపు ఊరటనిచ్చింది. కానీ కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కినుక వహిస్తున్న కొణతాలకు జగన్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఉన్న అర్బన్, రూరల్ అధ్యక్ష పదవులను రద్దు చేసి జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ను నియమించారు. కొణతాలే అమర్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని జగన్మోహన్ రెడ్డికి సూచించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసహనంగా ఉన్న కొణతాల కూటమిలోని ముఖ్య నాయకుడు గండి బాబ్జీని పెందుర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కొణతాల పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిసిందే. అయితే పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో తప్పేంటో కొణతాలే చెప్పాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొణతాల వర్గం అధినాయకత్వంపై కత్తులు నూరుతోంది. కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తిని ఎంపీగా పోటీ చేయించడమే కాకుండా జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టి పెత్తనం చేయిస్తుంటే ఎలా భరిస్తామని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మండిపడుతున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జగన్ పర్యటనలో పాల్గొపోతే చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఒక కార్పొరేటర్ గా కూడా పనిచేయలేని వాడిని తీసుకొచ్చి ఇవాళ పార్లమెంట్ మెంబర్ గా పెట్టి పార్టీ అంత పెద్ద పదవి ఇచ్చి మేము కూడా గౌరవించాం. మేము ఇవాళ ఎన్నికల్లో ఆయనకు పనిచేసాం, అందరం కూడా కష్టపడి పనిచేసాం. ఆయన పార్టీ అధ్యక్షుడిగా పెడతా ఉన్నారు జగన్ గారు, తప్పులేదు పెట్టుకోమని చెప్పాం. అంత మాత్రాన ఆయనే సర్వస్వం అనుకొని మన అందరినీ దూరం చేసుకోవాల్సిన అవసరం లేదంటాం మేము అనేది. పార్టీకి ఒక్కడు పనిచేస్తే అయిపోదు కదా, ఇవాళ అందరూ పనిచేయాలి కదా, అన్ని వర్గాలు పనిచేయాలి, అందరు నాయకులు పనిచేయాలండి, చిన్న పెద్ద ఏమి లేకుండా. కొణతాల లేఖ వ్యవహారాన్ని పార్టీ చల్లబరుస్తుందా లేక తెగే వరకు లాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.